शारदा एजुकेशनल सोसाइटी और शारदा विद्यानिकेतन स्कूल ने आज यानी 20 नवंबर 2024 को स्टूडेंट्स न्यूट्रिमेंट फॉर सस्टेनेबल डेवलपमेंट प्रोग्राम का इनॉग्रेशन किया। ये प्रोग्राम फीडिंग इंडिया ए जोमैटो गिव बैक के सपोर्ट से बालाजी नगर, जवाहर नगर म्युनिसिपैलिटी, मेडचल मलकाजगिरी डिस्ट्रिक्ट में आयोजित किया गया। इस खास मौके पर श्री ईटाला राजेंद्र एमपी, मलकाजगिरी कॉन्स्टिट्यूएंसी, श्रीमती शांति मेयर, जवाहर नगर कॉरपोरेशन और श्री वेणु कॉरपोरेटर जैसे मुख्य अतिथियों ने अपनी मौजूदगी दर्ज कराई। इनके स्पीचेस ने सभी को इंस्पायर किया और बताया कि न्यूट्रिशन, एजुकेशन और सस्टेनेबिलिटी कैसे एक बेटर फ्यूचर के लिए जरूरी हैं। వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా ఉంటుందనే విషయం చాలామంది గుర్తు చేసుకోరు. మన ఉమ్మడి కుటుంబాల్లో తన కొడుకులకు పిల్లలు, ఆ మనమరాలు, సమాజంలో ఎథిక్స్, వాల్యూస్, మానవ సంబంధాలని పిల్లల మెదడులో ఇన్కల్కేట్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళే వాస్తవంగా. ఆ పిల్లల మెదడులో ఇన్కల్కేట్ చేస్తారు మంచి సంస్కారాన్ని, సభ్యతని, మానవ సంబంధాన్ని ఇవన్నీ నేర్పేవాళ్ళు. టీచర్ చదువు నేర్పుతూ కావచ్చు, కానీ ఇవన్నీ నేర్పేటోళ్ళు ఇళ్లలో ఉండే పెద్ద మనుషులు. ఏమైపోయింది, ఇవాళ వాళ్ళు అమెరికాలో ఉంటారు, వాళ్ళ పిల్లలు అక్కడనే ఉంటారు, ఇంకో పెద్ద మనుషులు ఇక్కడనే ఉంటారు, చూసుకుంటారు. చివరికి ఎక్కడికి పోతారంటే ఆనంద ఆశ్రమాలు లేదా ఓంపది దాటిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. చాలామంది ఏం బాధపడతారంటే, నేను ఇంత కష్టపడి కళ్ళుగని పెంచితే చివరికి నా కష్టంలో నా కొడుకు దగ్గర ఉండకపోయా, నా బిడ్డ దగ్గర ఉండకపోయా బాగుంటుంది. అక్కడికి ఫోన్ చేసి చెప్తారు, నీకు ముసలి అయింది, మీకు చేయడానికి కష్టమవుతుంది, మీరు పోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండండి అని చెప్పి ఒక కొంతమంది కోపాలు చేంజ్ చేస్తుంది. ఈ మధ్యకాలం చూస్తున్నా. ఈ పిల్లల రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా వీళ్ళ కోసం ఈ ఆస్తులు ఉంటుందని చెప్పి చాలామంది ఇట్లాంటి పిల్లల పెంపకం చేసేటువంటి సంస్థలు దానివిస్తున్నారు. ఇదంతా వేస్ట్, నేను బతకడానికి నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానో అప్పటిదాకా ఉంచుకొని మిగతా అంతా కూడా దానం చేయాలని చెప్పించేవాడు కూడా ఉన్నారు. అది కోకలో ఉన్నారు. నిన్న మనలో అమెరికాలో రిచెస్ట్ మ్యాన్ ఆ బఫెట్ ఆయన నాకున్న వారన్ బఫెట్ అంటున్నాడు, ఎక్కడైనా పోతాం పెరుగుతా అంటాం, ఇంత ఇట్లా కావాలి ఇవన్నీ అనుకుంటాం. లాస్ట్కి వచ్చారు మనిషికి ఏం కనబడదు, శూన్యం కనబడుతుంది. కనబడినప్పుడు మళ్ళీ ఈ వారన్ బఫెట్ లాంటి ఇవాళ ప్రపంచంలో నేను ఇట్లాంటి వాటికి దానం చేస్తానని చెప్పి చెప్తాం. చాలా మంది చేస్తున్నాం. అందుకని ఈ చిన్న జీవితంలో ఇదందుకోవాలి అదందుకోవాలి అంటే అర్థం ఉంటుంది సార్. అది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎవరికి ఇబ్బంది కలగల పద్ధతిలో వస్తే సంతోషం. కానీ ఇతరులు ఇబ్బంది పెట్టి కూడా పనిచేస్తూ కూడా ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఇక్కడ బాలాజీ నగర్లో పద్మావతి గారు ఇవాళ ఇప్పుడున్నటువంటి సమాజంలో మనిషిని నమ్మని సమాజం ఉన్నది, అపనమ్మకాలు చూసే సమాజం ఉన్నది, మనకు సంపూర్ణంగా సహకరించిన సమాజం ఉంది, అర్థం చేసుకునే సమాజం ఉంది. కాబట్టి మనం దేనికి వెరవకుండా జంకకుండా మీరు ఏ పని చేస్తున్నారో ఇవాళ వాళ్ళు జొమాటోనా వాళ్ళు మీకు ఫీడింగ్ ఇండియా పెట్టి వాళ్ళు ఇట్లాంటి పిల్లలకి మంచి ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు మీరు చెప్పింది దానికి సంతోషం. దాన్ని వాళ్ళకు అభినందన తెలియజేస్తా ఉన్నాను, వాళ్ళకి అభినందన. కానీ నేను ఒక 2 విషయాలు మాత్రం మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ఇవాళ మీరు కానీ వీళ్ళ పనిచేసే టీచర్లు కానీ వీళ్ళ పనిచేసే ఆయాలు కానీ వాళ్ళకి ఎంత మానవతా దృక్పథం ఉండాలంటే, అంటే ఆ పిల్లలకి తనే అమ్మ అనేటువంటి ఆ పద్ధతిలో వాళ్ళని చూసుకోవాలి. అంటే వాళ్ళకి అమ్మ లేని, నాన్న లేని అనురాగాన్ని పంచేటువంటి మనుషుల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని వాళ్ళు మంచిగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఎక్కడైనా అవసరమైతే ఇంకా సాయం పొందండి. కానీ ఇది చిన్నది కాదు, ఇది కేవలం సాలరీ అనే కోణంలో పనిచేస్తే ఏది కాదు. దీనికి సాలరీతో పాటుగా ఎక్కడో కమిట్మెంట్ ఉండాలి, మానవత్వం ఉండాలి, తన పిల్లలుగా భావించేటువంటి ఆ మాతృమూర్తి లక్షణాలు కలిగి ఉండాలి. కాబట్టి ఇలా ఆ పిల్లల్ని మరింత మంచిగా చూసుకునేటువంటి కేంద్రంగా ఉండాలని కోరుకుంటున్నా. వాళ్ళు పెట్టే ఆహారం కావచ్చు, వాళ్ళు ఉంచేటువంటి రూములు కావచ్చు, వాళ్ళ టాయిలెట్స్ కావచ్చు, శుభ్రంగా ఉంచి దానికి ఎక్కువ హైజీనిక్గా వాళ్ళకు అట్లాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చదువు అందరూ గొప్ప జరిగినారు చదువు, కాకపోతే వాళ్ళకి ఒక నమ్మకాన్ని
వాళ్ళకు ఒక విశ్వాసాన్ని, తన కాళ్ళ మీద తాను బతకగలిగినటువంటి ఇవ్వాలి, ఇచ్చే ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను. నేను చూస్తే ఎప్పుడు పేదరికం శాపం కాదు, పేదరికం శాపం కాదు. అందరూ బంగారు స్పూన్తో తినలే పెద్దలు అయితే వాట తప్పు. మనం చూస్తున్నాం డిస్కో టేకులలో, పబ్బులలో ఇవాళ డ్రగ్స్కి ఎవరు అలవాటు అయిపోతుందో చూస్తున్నాం. ఇవాళ చివరికి ఇతరుగా చెప్తున్నారు గంజాయి అడ్డగా మారిపోయిందని చెప్తున్నారు, ఉక్కుపాలకు పెట్టి చెప్పలేదు చేస్తానని చెప్తున్నారు. కానీ అయితే లేదు, ఎవరైనా ఎక్కడో కూడా కొంత మార్పు జరగాల్సిన అక్కడైతే ఉన్నది. ఇవాళ ఎవ్వరు కూడా ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టెన్షన్ టుడే, ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టెన్షన్ టుడే. తన బిడ్డకు తన పెళ్లి చేయడంతో లేదు, తన కొడుకు గొప్పగా ఎదుగుతూ లేదు. ఇలా నా కొడుకు ఏ అలవాటు ఉండేదంటే ఒక ఆందోళన పెట్టాడుతూ ఉన్నది. ఎందుకంటే ద టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైల్డ్ బై సొసైటీ లెక్క ఏర్పడింది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఈ బాలాజీ నగర్లో ఈ పిల్లలకి వాళ్ళకు మంచి, నేను పేదరికం శాపంగా ఎందుకంటున్నట్టే మనం అనేక చర్చలు చూస్తూ ఉంటాం. ఇవాళ ధీరుభాయ్ అంబానీ ఎక్కడ వచ్చిండ్రు అంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చింది. ఇవాళ బిల్ గేట్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మామూలు చదువు లేకపోయినా కూడా క్రియేటివిటీ ఉండి ధైర్యం కూడా వచ్చినట్టు వచ్చింది. ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళకు పేదరికం శాపం, మాకు అమ్మ లేడు, మాకు నాన్న లేడు, మేము గుడిసెల్లో ఉన్నాం, మేము పేదరికంలో ఉన్నాం, మేము చిన్న స్కూల్లో చదువుకుంటున్నాం. చిన్న స్కూలా పెద్ద స్కూలా, ఇవాళ ఇక్కడ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా కాదు, పిల్లలకి కనుక కమిట్మెంట్ ఉంటే మట్టిలో నుంచే మాణిక్యాలు వస్తాయన్నట్టుగా వీళ్ళ నుంచే గొప్ప గొప్ప వాళ్ళు ఎదిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ పిల్లలకి విజన్, ఆ కమిట్మెంట్ ఇంకట్లా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ, మాలాంటి వాళ్ళని కూడా మీరు ఏదో భూమి కోసం పెట్టుకున్నారు. ఈ సంస్థ గొప్పగా ఎదిగితే, ఈ ప్రాంతాల్లో ఈ సంస్థ పట్ల గొప్ప గౌరవం వస్తే తప్పకుండా మాలాంటి వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, అది ఒకరోజుతో రాదు, వట్టిగా ఒకరోజుతో రాదు, అది చేయగా వస్తుంది. కాబట్టి ప్రజలే కోరుతారు, మీ సర్వీస్ చూసిన తర్వాత, మీ పిల్లల ఎదుగుదల చూసిన తర్వాత ఇక్కడ ప్రజలే కోరుతారు, పాప వీళ్ళు చాలా మంచిగా పనిచేస్తున్నారు ఎంపీ గారు, మనం సాయం చేయాలని చెప్పిపోతారు. కాబట్టి దాని ద్వారా వచ్చేది మీకు పర్మనెంట్గా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా సపోర్ట్ ఎలా ఉంటుందని చెప్పి భావిస్తూ మీకు శుభాకాంక్షలు తెలుసు. इस इवेंट की हाइलाइट्स में अम्मावोडी 2 का रिबन कटिंग, न्यूट्रिमेंट प्रोग्राम की ऑफिशियल लॉन्च और देशभक्ति और भक्ति से भरे कल्चरल परफॉर्मेंसेस शामिल थे, जिन्हें ऑडियंस ने बहुत पसंद किया।